హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు లంచ్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అసలు ఎలా తయారు చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియో అయితే చూసేద్దాం. వీడియో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు నేను లంచ్లోకి అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ కర్రీ నేను ఎప్పుడూ కూడా ఒకేలా ట్రై చేయను. ఇది డిఫరెంట్ టేస్ట్తో అయితే ట్రై చేస్తుంటాను. ఈరోజు అయితే నార్మల్గానే చేశాను. అసలు ఎలా చేశాను అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో అయితే మాత్రం చివరి వరకు చూడండి, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మరిన్ని కొత్త రెసిపీస్తో అయితే మీ ముందుకు ఇంకా వస్తూ ఉంటాను. అసలు ఆ వేడివేడి అన్నంలో అలా చికెన్ కర్రీ వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. పీసెస్ కూడా మసాలా అనేది మొత్తం అన్నీ పడుతుంది. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే చికెన్ కూడా నీట్గా క్లీన్గా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నేను ముందుగానే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఇక ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేయాలి. ఇలా స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ అయితే పెట్టాలి. ప్యాన్ అయితే హీట్ అవ్వనివ్వాలి. ప్యాన్ హీట్ అయ్యేలోపు మనం సరదాగా అయితే కొన్ని కబుర్లు చెప్పుకుందాం. మీరు ఎలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తారు, మీకు ఎలా ఇష్టమని అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్యాన్ హీట్ ఎక్కిపోయింది. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం బాగా ఆయిల్ని అయితే మరిగించుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడుతున్నప్పుడే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే ఉన్నాయి కదా, ఆనియన్ పీసెస్ కూడా అందులో వేసేసుకోవాలి. అలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా అటు ఇటు కదుపుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కర్రీ అయితే అంత టేస్ట్ వస్తుంది. ఇలా ఉల్లిపాయలన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ అయితే ఉంది కదా, ఆ చికెన్ పీసెస్ని అయితే వేసేసుకోవాలి. చికెన్ పీసెస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడే మొత్తం రుచికి సరిపడా ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాను. ఇలా వేసేసుకోవడం వల్ల ఏంటంటే పేస్ట్ అనేది ఉప్పు కూడా ముక్కకి బాగా పడుతుంది అని చెప్పేసి నేనైతే ఇప్పుడే వేసేసుకుంటాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అదంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటి మీద ఒక ప్లేట్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఆవిరిని అలా ఉడికించుకోవాలి. అలా మూత పెట్టడం ఏంటంటే పీసేసుకున్న వాటర్ అంతా బయటకు వచ్చి ఇలా అయితే ఉడుకుతుంది. ఇలా మొత్తం వాటర్ అంతా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను టమాటా ముక్కలు ఎందుకు వేసుకుంటున్నాను అంటే కొంచెం పులుపు కోసం, అలాగే గ్రేవీ కోసం కూడా వేసుకుంటున్నాను. మీకు టమాటా ముక్కలు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసుకోవచ్చు. ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ అయితే మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మూత ఎందుకు పెడుతున్నాము అంటే టమాటా అనేది ఉడకడం కోసం. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూసుకుంటే వాటర్ అనేది ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనకి మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. ఇది చాలా అంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి అందుకే నేను 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసుకున్నాను. ఇలా కారం వేసుకున్న తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు, ఇంకా చికెన్ మసాలా పౌడర్ వేసేసుకున్నాను. నేను మ్యాక్సిమం ఇంట్లో తయారు చేస్తుందే వేసుకుంటాను, కానీ అయిపోవడం వల్ల బయటదైతే వాడాల్సి వచ్చింది. మీరు ఏదైనా ఇంట్లోదైనా సరే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ముక్కకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులో 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. 2 గ్లాసులు నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. నేను వాటర్ ఎందుకు ఎక్కువ వేసాను అంటే ఇది నాటుకోడి కాబట్టి వాటర్ అయితే ఎక్కువ వేసాను. బాయిలర్ కానీ అది అయితే కనుక వాటర్ అయితే అంత వాటర్ పడదు. అలా వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు చికెన్ అయితే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా,
మీరు పులుసులా కావాలనుకుంటే పులుసులా, ఇగురులా కావాలనుకుంటే ఇగురులా దింపుకోవచ్చు. నాకు ఈ మాత్రం గ్రేవీ సరిపోతుంది కాబట్టి నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఉండగా కర్రీ అయితే స్టవ్ నుంచి ఆఫ్ చేసేసి దింపేశాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో వేడివేడి అన్నం పెట్టుకొని చికెన్ కర్రీ వేసుకొని తింటే కనుక చాలా అంటే చాలా అదిరిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.